నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. సో, బాడీలో ఉన్న ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడానికి. సో, ఓవరాల్ బాడీ ఎక్సర్‌సైజెస్ చేసినప్పుడు, ఓవరాల్ బాడీ ఆసనాస్ చేసినప్పుడు మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాణాయామం కంపల్సరీ యాడ్ చేయండి. అండ్ ఎవ్రీడే మార్నింగ్ మంచిగా మనకి సగం సార్లు చాలా బ్లోటెడ్ అవుతూ ఉంటాం కదా! సో, బ్లోటింగ్ పోవాలి. అండ్ కొన్ని కొన్ని సార్లు స్ట్రెస్‌తో కూడా ఉబ్బినట్టు ఉంటాం. సో, స్ట్రెస్ నుంచి కామ్ డౌన్ అవ్వాలి. మనకి నిద్ర సరిగ్గా లేకున్నా ఉబ్బిపోతాం. సో, నిద్ర సరిగ్గా ఉండాలి. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. మీరు ప్రాపర్ కొంచెం కన్సిస్టెంట్‌గా చేయండి త్రూ ఔట్ ది లైఫ్. ఎప్పుడో ఒకసారి మేలుకొని లేట్‌గా పడుకోవడానికి, ఎవ్రీడే లేట్‌గా పడుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవ్రీడే టైంకి తినడానికి, ఎప్పుడో ఒకసారి టైం తప్పడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. టైంకి తినండి, టైంకి పడుకోండి, అన్నీ టైంకి చేయండి చాలు. థాట్ ఈస్ ద మెయిన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలంటే సింపుల్ ఆయుర్వేదిక్ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వండి. మార్నింగ్ కంపల్సరీ యోగా రొటీన్ ఉండాలి. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా బాగా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే కామ్ డౌన్ కూడా అవుతుంది బాడీ. మార్నింగ్ ఫెనైల్ సీడ్ వాటర్ అంటే జీలకర్ర వాటర్ అన్నా లేకపోతే సోంపు వాటర్ అన్నా తీసుకోండి. లేదా సీసీఎఫ్టీ అయినా కూడా తీసుకోవచ్చు. సీసీఎఫ్టీలోనే ఒక కార్డమం వేసుకోండి. అంటే ఇలాచీ ఒకటి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు. ఇవన్నీ కలిపి 500 ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని 250 ఎంఎల్ అవ్వాలనమాట బాయిల్ అయ్యి. సో, ఆ వాటర్ తీసుకోండి. అగైన్ బాగా హెల్ప్ అవుతుంది డైజెషన్ అవ్వడానికి. సో, తగ్గడానికి కూడా బాగా పనికొస్తుంది. మంచి ఫుడ్ తీసుకోండి. ఏదైతే బాడీకి బాగా అరిగించుకోగలుగుతున్నారో ఆ ఫుడ్స్ తీసుకోండి. సో, ఆటోమేటికల్లీ ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అవుతుంది ఫ్యాట్ లాస్ ప్రాసెస్‌లో కూడా. రైట్. ఇప్పుడు కొన్ని ఆసనాస్ చూపిస్తాను. అవి ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేసేయండి. ఫస్ట్ నిల్చున్న దగ్గరనే జస్ట్ 1 మినిట్ జాగ్. జస్ట్ వేర్ ఎవర్ యూ ఆర్ ఒక 1 మినిట్ జాగింగ్ తీసుకోండి. హ్మ్. ఇది ఒక 1 మినిట్ తీసుకున్న తర్వాత స్లోలీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోలీ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. అండ్ చాలా స్లోగా మళ్ళీ పైకి. మీకు వర్టిగా ఉంటే ఇది అవాయిడ్ చేసేసేయండి. చాలా స్లోలీ 2, మళ్ళీ స్లోలీ పైకి, స్లోలీ 3. ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇది మనకి 10 రౌండ్స్ వచ్చేలా చూసుకొని, తర్వాత కాళ్ళ మధ్యలో కొంచెం జస్ట్ హిప్ విడ్త్ డిస్టెన్స్ చాలు. చేతులు 2 సైడ్స్ తీసుకోండి. చాలా స్లోగా టు యువర్ లెఫ్ట్ ఎంత కుదిరితే అంత సైడ్ నుంచి చాలా స్లోలీ సెంటర్. మళ్ళీ స్లోలీ టు సైడ్స్. చాలా స్లోగా సెంటర్. లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్. ఇదంతా కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలాగా చూడండి చాలు. ఆ తర్వాత కొంచెం కాళ్ళ మధ్యలో స్పేస్ పెంచి ఇప్పుడు స్లోగా స్టార్ట్. 1 సెంటర్, 2 సెంటర్, 3 సెంటర్, 4 సెంటర్. నీస్ ఎక్కడ బెండ్ అవ్వకూడదు. 5 సెంటర్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ చేసుకొని చాలు. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిలాక్స్ హ్యాండ్స్, రిలాక్స్ తీసుకొని చాలా స్లోగా హ్యాండ్ రొటేషన్ తీసుకోండి. 1, 2 రివర్స్ డైరెక్షన్ 3, 4 అండ్ స్లోలీ 5, 6 సెంటర్. మళ్ళీ సేమ్ 1, 2, 3, 4, 5 సెంటర్. కంప్లీట్ రిలాక్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్‌లో ఫీట్‌ని ప్లేస్ చేసి బ్యాలెన్స్ ఉంచుకోండి. చాలా స్లోలీ సైడ్ వేస్, సైడ్ వేస్, గాడెస్ పోజ్. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మొత్తం ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి. మళ్ళీ స్లోలీ డౌన్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పైకి. కళ్ళు మూసుకోవద్దు ఇక్కడ. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్. బ్యాలెన్స్ పోతుంది మళ్ళీ. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అప్. ఇది 10-20 రౌండ్స్ తీసుకోండి. అగైన్ చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని త్రికోణాసనం వెళ్దాం. స్లోలీ రైట్ లెగ్ ఒక్కటి సైడ్ వేస్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ హౌ మచ్ ఎవర్ యూ క్యాన్. మళ్ళీ ఇన్‌హేల్, రిలాక్స్. ఒక 10 సెకండ్స్ ఉంచండి. చాలా స్లోగా మళ్ళీ సెంటర్, సెంటర్ రిలాక్స్. సేమ్ ఇటు సైడ్ ఒక 2 రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఒక 2 రౌండ్స్. చాలా స్లోగా సెంటర్. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ రిపీట్ చేయండి. ఇటు సైడ్ జస్ట్ ఒక 3-4 రౌండ్స్.
ఆర్ ఎల్స్ 2 to 3 రౌండ్స్, 2 to 3 రౌండ్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కాళ్ళ మధ్యలో స్పేస్ పెంచండి. బ్యాలెన్స్ ఉండాలి. మీకు కంఫర్టబుల్ ఉన్నంత వరకు తీసుకోండి. నౌ స్లోలీ 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. Very good. 1, 2, 3. 1, 2, 3. స్లోగా పైకి. ఇప్పుడు నేను 8 రౌండ్స్ తీసుకున్నాను కదా, మీరు అలానే 10 రౌండ్స్ తీసుకోవచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే తీసుకోండి, లేదా మీకు ఎంత కుదిరితే అంత రానివ్వండి. రైట్. మళ్ళీ స్లోలీ సెంటర్, రైట్ లెగ్ అప్. కాన్సన్ట్రేషన్ అంతా ఏదైనా ఒక పాయింట్ మీద పెట్టి మళ్ళీ సెంటర్, మళ్ళీ సేమ్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. దీనివల్ల బాడీలో బ్యాలెన్స్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్లోలీ డౌన్. పిల్లలతో కూడా చేయించండి. ఇది పిల్లల కంటే ఎక్కువ ఫ్రాంక్లీ స్పీకింగ్ పెద్దవాళ్ళకి మనందరికీ అవసరం. ఈ మధ్యలో కాన్సన్ట్రేషన్ నిలవట్లేదు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వల్ల. సో కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ ఫార్వర్డ్ అండ్ డౌన్. మళ్ళీ 5. రిలాక్స్. సేమ్ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మీరు చూడండి, ఫస్ట్ 2-3 రౌండ్స్ అన్నా కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ తప్పదు. 7, 8, 9 and 10. 10 రౌండ్స్ వచ్చేలాగా చూసుకొని సరిపోతుంది. స్లోలీ సెంటర్ తీసుకొని, స్లోలీ డౌన్ తీసుకుని జస్ట్ ఇలా బాడీని వదిలేసేయండి. మీరు ఫుల్ బెండ్ అవ్వాలి అలా ఏం లేదు, జస్ట్ కంప్లీట్ బాడీని వదిలేసేయండి. నీ స్ట్రైట్ తీసుకొని బాడీని వదిలేసి కాసేపు ఉంచండి. వెరీ నైస్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. ఇది మనకు ఫ్యాట్ లాస్తో పాటు మెంటల్గా బాగా రిలాక్సేషన్ ఇస్తుంది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చాలా స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ చిన్న మూమెంట్, లెగ్స్ స్టేబుల్ ఉంచేసేయండి. ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఇవ్వండి. పర్ఫెక్ట్. స్లోలీ సెంటర్, రిలాక్స్. స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇది అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు 5 రౌండ్స్ కంపల్సరీ తీసుకోండి. జస్ట్ సూర్య నమస్కారాలకు వెళ్ళే కంటే ముందు ఒక 5 రౌండ్స్ రొటేషన్స్, ఇంకొక 5 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని సెంటర్, జంపింగ్ జెక్స్. 1, 2, 3, 4, 5. ఇలా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో. దీంతో పాటు ఇవన్నీ ఫుల్ బాడీ ఆసనాస్ కాబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం యాడ్ చేయండి. ఓవరాల్గా కూడా చాలా చాలా మంచిది హెల్త్కి. లైక్ ఈ సెట్ కుదిరితే క్లాసెస్కి జాయిన్ అవ్వండి, చాలా చాలా బెనిఫిట్ అవుతారు. ఒకవేళ మీకు కుదరకపోయినా ఎవ్రీడే వీడియోస్ చూసుకొని అయినా సరే ప్రాక్టీస్ చేయండి. యోగా మాత్రం కంపల్సరీ ఇంక్లూడెడ్ ఉండాలి. యోగా చేసి మానేస్తే వెయిట్ అవుతారా మేడం, పుట్ ఆన్ అవుతారా అని అడుగుతూ ఉంటారు. ఫ్రాంక్లీ ఈ మధ్యలో తగ్గిపోయింది, ఎందుకంటే చాలా ఎడ్యుకేట్ చేశాను ఈ విషయం మీద మొత్తం త్రూ అవుట్ తెలుగు స్టేట్స్. సో ఏంటంటే అసలు ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆపాలి? యోగా అనేది ఓన్లీ మనము బాడీలో ఫ్యాట్ తగ్గడానికి చేయట్లేదు. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే మనకి మనం సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చేస్తున్నాం. అన్నీ పక్కన పెట్టండి. మీరు ఒక్కసారి ఇట్లా యోగా ఎక్సర్సైజ్ అలవాటు అయ్యాక ఏంటంటే మనకి ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన హ్యాపీనెస్, మన కామ్నెస్, మన మెంటల్ హెల్త్ ఎవ్రీథింగ్ చాలా చేంజ్ అవుతుంది. సో మన కోసం మనం ఒక పని చేస్తున్నాం చాలా సంతోషం కూడా అనిపిస్తుంది. బాగా కాన్ఫిడెంట్ అవుతాము, నవ్వుతూ ఉంటాము. సో ఇలా రకరకాల చేంజెస్ కనిపిస్తాయి మీకే. సో 100% యోగా ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 5 days అయినా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. ఓం నమః.